ఓకే అమ్మా. ఇప్పుడే ఒక సినిమా చూసి వచ్చాను. ఆ సినిమాని ఎందుకు కార్లో చెప్తున్నానంటే ఫస్ట్ టైం చెప్తున్నాను, ఫాస్ట్గా చెప్పాలి. ఇలాంటి ఒక మంచి సినిమా చాలా ముందుకెళ్ళాలనిపించింది. కిరణ్ అబ్బవరం లాంటి ఒక స్టార్ రాయలసీమ నుంచి చిన్నగా వచ్చి ఒక 50 మందికి ఉపాధి కల్పిస్తున్నాను, ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి, ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడండి అని ఎందుకు అంతగా మొత్తుకున్నాడో నాకు సినిమా చూస్తే అర్థమైంది. ఎందుకంటే ఎంత ఫ్రెష్ ఫీలింగ్ ఉందో. ఆ 90s 95 ఆ నాస్టాల్జియా ఫీలింగ్కి వెళ్ళాను నేనైతే. అలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని దానిలో నుంచి ఒక థ్రిల్లర్ జోర్ని ఎంచుకున్న డైరెక్టర్ మున్రాజ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఇట్లాంటి సినిమాలు ఎంతోమంది కొత్తగా వచ్చి నటించినప్పటికీ కూడా ఇలాంటి ఒక కథని, చిన్న కాంపాక్ట్ కథని అంత పెద్ద స్పాన్లో ఒక 2 hours కదలకుండా కూర్చోబెట్టగలగడం అనేది చాలా పెద్ద విషయం. దానికి సహకరించిన ప్రొడ్యూసర్ కిరణ్ అబ్బవరం గారు అయ్యుండొచ్చు, ఆర్ట్ డైరెక్టర్ సుధీర్. అసలు సుధీర్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా 90sలోనే ఉన్నామా మనం, అంత బాగా అనిపించింది. ఆ టీవీలు కానీ, ఆ టీవీని క్రియేట్ చేసిన కానీ, ఆ టీవీ షాపులు ఎలా ఉంటాయి ఆ రోజుల్లో అనేది నిజంగా వండర్ఫుల్ అనిపించింది. ఇలాగా ప్రతి ఒక్క కాన్సెప్ట్ కూడా చాలా బాగుండింది. అలాగే ఇప్పుడు ఆర్టిస్టుల గురించి మాట్లాడుకోవాలి. ఎస్పెషల్లీ రాజన్న క్యారెక్టర్ చేసిన అతను కూడా నాకు చాలా నచ్చాడు. అతని పేరు ప్రదీప్ అనుకుంటా. షార్ట్ ఫిలిమ్స్లో చాలా ఫేమస్ అతను. కానీ అతను క్యారెక్టర్ చేసిన విధానం కానీ, అతను అడాప్ట్ చేసుకున్న ఆ స్టోరీ లైన్, అలాగే ఆయన వైఫ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి, ఊరి పెద్దలుగా చేసిన రామచంద్రయ్య అనే ఒక అతను, కొన్ని క్యారెక్టర్స్ మాత్రం ఖచ్చితంగా మిగిలిపోతాయి. వాళ్ళ లైఫ్ టైంలో మళ్ళీ ఇలాంటి ఆపర్చునిటీస్ వస్తాయో లేదో కానీ ఈ సినిమా చూసిన తర్వాత రావచ్చు కూడా. అంత బాగా నటించారు. ఇకపోతే ఫైనల్గా వేద జలంధర్ అసలుకి స్టీల్ ద షో. ఎందుకంటే ఎంత బాగుందో. ఒక పల్లెటూరు అమ్మాయి నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటుంది, అది ఇంట్లో వాళ్ళని కూడా ఎంతకైనా సరే ఆ ప్రేమ కోసం ఇంట్లో వాళ్ళని కూడా నో చెప్పడానికి అమ్మాయి ఎంతగా ఉండింది అనే దాని మీద నాకు చాలా మంచిగా అనిపించింది ఆ అమ్మాయి క్యారెక్టర్ ఒకటి. అలాగే ఇంకొక క్యారెక్టర్ కూడా చెప్పాలి. అన్నిటికంటే ముఖ్యంగా సతీష్ అనే క్యారెక్టర్ ఎంత బాగా చేశాడో సాయి తేజ. ఫస్ట్ సినిమా లాగా మీరెళ్ళి మేము ఫస్ట్ సినిమా చేసాం అని చెప్తే తప్ప తెలీదు. అందరు కూడా స్క్రీన్ ప్రజెన్స్ అంతా బ్యూటిఫుల్గా ఉంది. ఒక నిజాయితీ గల కథ చెప్పినప్పుడు ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి, ఆ ఎమోషన్స్ అన్నీ కూడా ఒకేసారి చూపిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమాలో క్యూరియస్, అసలు పర్ఫెక్ట్గా చూపించారు. ఇకపోతే వీళ్ళు చేసిన ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కరెక్ట్గా చేశారు. ఎందుకు అంటున్నానంటే ఇలాంటి ఒక సినిమాకి ఒక్క ఫేజ్ కూడా ఎవరు తెలియకుండా మీరు సినిమా థియేటర్కి రమ్మని చెప్పడానికి చాలా గట్స్ కావాలి. దానికి కిరణ్ అబ్బవరం లాంటి ఒక ఫేస్ ఈ సినిమాకి ఎంత ఖర్చు పెట్టారో దానికి 2-3 కిరణ్ అబ్బవరం బ్యాక్ ఎండ్లో సపోర్ట్ చేసిన తీరు మాత్రం నిజంగా సూపర్. ట్యాగ్ తెలుగు తిమ్మరాజుపల్లి టీవీకి ఇస్తున్న రేటింగ్ 3/5. నేను మీ శివ మల్లల.